వాడు మారడు. ఇంత చేసి కూడా ఇంకా అమ్మాజీ కోసమే అంటున్నాడు చూడు. వాడి కన్నతల్లి ఆబ్దికం జరిపించడం వాడి బాధ్యత కాదా? అసలేం చేస్తే వాడా అమ్మాజీ మాయలోంచి బయటపడతాడు? అదంత ఈజీగా అయ్యే పనే అయితే ఎప్పుడో జరిగిపోయి ఉండేది మావయ్య గారు. మనకే కాదు, త్రిపురాంబ అత్తయ్య కోరిక కూడా అదే. మీరంతా అత్తయ్యని ఏమని కోరుకున్నారో తెలీదు, కానీ నేనేం కోరుకున్నానో తెలుసా మావయ్య? క్షమించండి అత్తయ్య, అసలు విషయం కోరుకోకుండా ఇంకేదో కోరుకున్నాను. అమ్మాజీ చేతిలోంచి మీ కొడుకుని విడిపించి ఆయన్ని మంచి మనిషిగా మార్చి అమ్మాజీకి బుద్ధి చెప్తాను. ఇదే నా లక్ష్యం. అప్పుడు కాకి పిండం తింది. అత్తయ్యకి మాటిచ్చాను, అది ఎలా అయినా నెరవేర్చుకోవాలి. ఆబ్దికం జరిగితే వాడు మారతాడని నాగులమ్మ చెప్పింది కదా, జరిగిపోయింది. ఇకనైనా మారడా? మారతారత్తయ్య, కానీ ఇప్పుడు కూడా అదంత సులువు కాదు. నాగులాంబ చెప్పినట్టు జరుగుతుందని అమ్మాజీ అత్తయ్య కూడా భయపడుతోంది. అందుకే ఆబ్దికంలో అడుగడుగున ఆటంకాలు సృష్టించింది. ఇప్పుడు ఆ ఆబ్దికం జరిగిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఆయన దూరం అయిపోతారన్న భయంతో ఏదో ఒకటి చెయ్యాలని చూస్తుంది. ఇప్పుడే మనం ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. మా అక్క ప్రాణాలు తీసుకుంది, శివని మాకు కాకుండా చేస్తుంది. మా పాలిట శనిలా దాపరించింది ఈశ్వరి. ఏం చేస్తే ఈ దరిద్రం వదులుతుందో మాకు తెలియట్లేదు. అది ప్రాణాలతో ఉన్నంత వరకు మనల్ని జలగలా పట్టి పీడిస్తూనే ఉంటుంది. నిన్ను నవమాసాలు మోసి కన్న తల్లి త్రిపురాంబదేవి ఫోటో చూడు. ఊరి జనాలందరికీ గుడిలేని దేవత మీ అమ్మ. అలాంటి గొప్ప తల్లి కడుపున పుట్టడం నీ అదృష్టం, ఎన్నో జన్మల పుణ్యఫలం. గుండెల్లో కొండంత బాధను పెట్టుకుని బయటికి కనిపించకుండా ఎందుకు దాస్తున్నారు? కన్న తల్లి మీద ప్రేమను చూపించకపోతే తప్పు, కాని ఆ ప్రేమని అనుభూతి చెందడం తప్పు కాదు. అనసూయ అత్తయ్య అమ్మాజీ అత్తయ్యకి రక్తం ఇచ్చినందుకు బదులుగానో లేక ఇంకేదో కారణం కాదు, ఆవిడ మీ కన్న తల్లి. ఆ కన్న తల్లి మీద ప్రేమతో ఆవిడ రుణం తీర్చుకోవడానికే ఈరోజు మీరు ఆబ్దికం జరిపించారు, అవునా కాదా? మరి అమ్మ మీద అంత ప్రేమ ఉంచుకుని ఏమీ లేనట్టుగా ఎందుకుంటున్నారు? 18 ఏళ్లగా కన్నతల్లి ఆబ్దికం ఎందుకు జరిపించలేకపోయారు? నన్ను ఈ విషయాలేం అడగద్దు.
సరే, మీకిష్టం లేకపోతే నాతో చెప్పొద్దు. కానీ మీకైనా కారణం తెలుసా? ఆ కారణం సరైందేనని మీరు నమ్ముతున్నారా? నన్నేమీ అడగద్దని చెప్పాను కదా ఈశ్వరి. ఏమీ అడగకపోతే మీ సంతోషమేంటో మీ బాధేంటో ఎలా తెలుస్తుంది? మీ భార్యగా తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు లేదా? మొదట్నుంచి చూస్తున్నాను, ఎవరైనా ప్రేమకి లొంగుతారు. కానీ మీరు ప్రేమని ద్వేషిస్తూ బ్రతుకుతున్నారు. పాపం అనసూయ అత్తయ్య, మావయ్య గారు మీకోసం ఎంతలా తప్పిస్తున్నారు. కానీ మీరు మాత్రం వాళ్ళని మనుషుల్లా కూడా చూడరు. ఇందాక మీకు అత్తయ్య మావయ్య థ్యాంక్స్ చెప్తే ఎందుకు సీరియస్గా మాట్లాడారు? అయినా మీ తల్లి ఆబ్దికం జరిపించడం మీ బాధ్యత. దానికి తిరిగి వాళ్ళు మీకు థ్యాంక్స్ చెప్పాలా? అది మీ బాధ్యత అని ఒక్క మాట చెప్పలేరా? కనీసం ఒక నవ్వు నవ్వి వెళ్తే మీ సొమ్మేం పోతుంది? ఎందుకు వాళ్ళ మీద అంత శత్రుత్వం? అసలు అనసూయ అత్తయ్య అంతలా పట్టుబట్టకపోతే మీ కన్న తల్లికి మీరు ఆబ్దికం కూడా పెట్టేవాళ్ళు కాదు. అందుకు మీరు ఆవిడికి కృతజ్ఞతలు చెప్పాలి, అంతేగాని మీ కోపాన్ని చూపించడం కాదు. శివ మనసు మార్చి అటువైపు తిప్పడానికి ఎంత ప్రయత్నిస్తున్నావే. కొత్త కోడలివి, నువ్వేం చేస్తావులే అని లెక్కలోకి తీసుకోకుండా చాలా తప్పు చేసున్నాను. కాని నువ్వు మాత్రం సాపు కింద నీరులా నీ పని నువ్వు చేసుకుంటా పోతున్నావు. ఇప్పుడు నేనేందో చూపిస్తా. ఎట్టి పరిస్థితిలోనూ శివని నా గుప్పిట్లోంచి జారిపోనివ్వను. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా? నిజమైన ప్రేమ ఎక్కడుందో తెలుసుకోండి, వాళ్ళకి మీ ప్రేమను పంచండి. సరే, మీకు మీ కన్నతల్లంటే ఇష్టమే కదా? ఆవిడ కోరికేంటో తెలుసా? మీరు అమ్మాజీ అత్తయ్యని అమ్మ అని పిలవడం కాదు, అనసూయ అత్తని అమ్మ అని పిలవడం. పాపం ఆ పిచ్చి తల్లి మీ నోట అమ్మ అని పిలుపు కోసం తప్పించిపోతోంది. ఆవిడ్ని అమ్మ అని పిలిస్తే మీ కన్న తల్లిని పిలిచినట్టే. ఆపుతావా? ఎవరిని అమ్మా అని పిలవమంటున్నావు? అది కాదండి. మాట్లాడుకో. జన్మనిచ్చినందుకు నా కన్న తల్లి రుణం తీర్చుకుని ఉండొచ్చు, కానీ ఆవిడ స్థానంలో ఎవరినో పిలవమంటే అది మాత్రం జరగదు. నాకు అమ్మ అంటూ ఎవరైనా ఉన్నారంటే అది అమ్మాజీ అమ్మే. నాకు తెలుసండి, మీరు మాటలతో మారే రకం కాదు. మిమ్మల్ని మార్చే సంఘటన ఏదో జరగాలి.
పొద్దు పొద్దున్నే కాఫీ కోసం కేకలు వేసేది అసలు ఈ రోజు గొంతే వినిపించట్లేదేంటి? ఏమైంది వాళ్ళ అమ్మాజీ అక్కకి? అమ్మాజీ అక్క, 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 అమ్మాజీ అక్క, అమ్మాజీ అక్క, బాత్రూంలో ఏమైనా ఉందా? అమ్మాజీ అక్క, ఏంటి సౌండ్ రావడం లేదు? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అక్క, అమ్మాజీ అక్క, బాత్రూంలో కూడా లేదే, ఎక్కడికి వెళ్ళింది? అమ్మాజీ అక్క, అక్క, అమ్మాజీ అక్క, లావణ్య, అమ్మాజీ అక్క ఎక్కడుంది? ఏమో పిన్ని, గదిలో లేదా? లేదు, ఇప్పుడే చూసొస్తున్నాను. సర్లే, బయట ఎక్కడైనా ఉందేమో నేను చూసొస్తాను. నేను బయట నుంచే వస్తున్నాను పిన్ని, అక్కడ కూడా లేదు. అమ్మా లవణ్య, అమ్మ ఎక్కడ? ఏమో అన్నయ్య. కాఫీ ఇవ్వాలని ఇందాకటి నుంచి వెతుకుతూనే ఉన్నానురా. ఏమైంది అత్తయ్య? పొద్దున్నుంచి అమ్మాజీ అక్క కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంటి? ఇక్కడే ఎక్కడో ఉంటారు. లేదీశ్వరి, మొత్తం వెతికాను. అసలు పొద్దు పొద్దున్నే కాఫీ కోసం ఎంతలా కేకలు వేస్తుంది, కానీ ఈ రోజు పొద్దున్న గొంతే వినిపించకపోయేసరికి అనుమానం వచ్చింది. ఏమైందో ఏమోనని చాలా భయంగా ఉంది. కొన్ని ఆశలు కోరికలు నిజమైతే బాగుంటుందనిపిస్తుంది, కానీ ఏంటో మొదటిసారి ఒక భయం నిజమైతే బాగుంటుందనిపిస్తోంది. నిజంగా ఏదన్నా అయితే బాగుంటుంది, దరిద్రం వదిలిపోతుంది. చూస్తావేంట్రా, అమ్మ కనిపించడం లేదు, వెళ్ళి వెతకండి. ఎందుకు ఊరికి అంత కంగారు పడిపోతారు? కాసేపు కనిపించకపోతే ఏదో అయిపోయినట్టేనా? ఏదన్నా పనుండి బయటికి వెళ్ళిందేమో. అమ్మ బయటికి వెళ్తే అన్నయ్యతో అయినా వెళ్తుంది, లేదా నన్నైనా తీసుకెళ్తుంది. నేను అన్నయ్య ఇక్కడే ఉన్నాం. ఏమైంది? అమ్మ కనిపించట్లేదన్నయ్య. అమ్మ కనిపించకపోవడం ఏంట్రా? అమ్మా, 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 అమ్మా. ఎప్పుడూ లేంది పొద్దున్నే అమ్మాజీ కనిపించకపోవడం ఏంటి? అదే అర్థం కావట్లేదు అత్తయ్య, ఏదో తేడా కొడుతోంది. అమ్మా, అమ్మా, ఓబులేష్, ఓబులేష్, రే తమ్ముడు. చూడండి రూమ్ అంతా ఎలా ఉందో. అయ్యయ్యో, కిందకొచ్చినప్పుడు నేను సరిగ్గా గమనించలేదు. ఎవరో ఇంట్లోకి వచ్చారు. అమ్మకి ఏదో జరిగింది. రే, అందరం ఇంట్లోనే ఉన్నాం కదా, వస్తే తెలుస్తుంది కదా. తెలియకుండా ఏదో జరిగింది బాబాయ్. గదంతా ఇలా చింద్రవందరగా ఉండడం, అమ్మ కనిపించకుండా పోవడం, ఎవరో అమ్మని బలవంతంగా తీసుకెళ్ళినట్లేదు.
అత్తయ్యని ఎవరు తీసుకెళ్తారు? అనవసరంగా మీరు కంగారు పడుతున్నారు. అరే మనిషి కనిపించట్లేదు, గదిలో పరిస్థితి చూస్తే ఇలా ఉంటే కంగారు కాక ఇంకే ఉంటుంది. సరే, ముందైతే అత్తయ్య గారికి ఫోన్ చేయండి. అవునరా, ముందు ఫోన్ చేయి. మనం కంగారు పడినంత మాత్రాన అన్నీ జరిగిపోతాయా ఏంటి? ఫోన్ చేయి. ఏమండి, ఫోన్ బయట రింగ్ అవుతోంది. హలో, హలో, హలో. మీరు అమ్మాజీ గారికి ఫోన్ కాల్ చేస్తుంది ఈ ఫోన్కే కదా? నా దగ్గరే ఉంది. మా అమ్మ ఫోన్ మీ దగ్గర ఎందుకుంది? మా అమ్మ ఎక్కడా? పొద్దున్నుంచి ఆవిడ కనిపించట్లేదు. పొద్దున్నుంచి కాదు, అర్ధరాత్రి నుంచి. రాత్రి 2 గంటల సమయంలో ఈ ఫోన్ నుంచి స్టేషన్కి కాల్ వచ్చింది. నేను అమ్మాజీని మాట్లాడుతున్నాను, నన్ను ఇక్కడెవరో బంధించారు, కాపాడండి అని. మా అమ్మని బంధించారా? చెప్పాను కదా ఎవరో తీసుకెళ్లారని. ఎవరు తీసుకెళ్లారు? ఏమైంది? కంగారు పడకుండా చెప్పేది జాగ్రత్తగా వినండి. కాల్ వచ్చాక ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశాను, కానీ మధ్యలో కాల్ కట్ అయిపోయింది. తర్వాత ఆ నెంబర్కి కాల్ చేసినా రెస్పాన్స్ లేదు. వెంటనే ఆ నెంబర్ను ట్రేస్ చేసుకుంటూ వెళ్ళాం. అక్కడికి వెళ్లేసరికి ఆవిడ లేరు. ఈ ఫోన్ మాత్రమే దొరికింది. ఎక్కడ దొరికింది? ఎవరు తీసుకెళ్లారు? దాని గురించే ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. మాతో ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఆవిడెవరో ఆపడానికి ప్రయత్నించారు. విశ్వనాథం వద్దు వద్దు అని అరవటం విన్నాను. తర్వాతే ఫోన్ కట్ అయిపోయింది. మీ అమ్మగారికి విశ్వనాథం అనే శత్రువు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు. ఇదిగో మా అమ్మకి నాకు పెద్ద శత్రువు. మా అమ్మ కనిపించట్లేదు అన్నప్పుడే నువ్వే ఏదో చేసుంటావని అనుమానం వచ్చింది. ఎక్కడుంది మా అమ్మ? ఏం చేసావు మా అమ్మని?